హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనము 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో ఉన్నాము. దీనికి ఇంకో పేరు ధ్యాన యోగము అని చూస్తున్నాం. అంటే ఇందులో 2 రకాల ధ్యానాన్ని మనం చూస్తాం. మీకు తెలుసుకుంటే 2 రకాల ధ్యానాలు ఉన్నాయి ఏంటంటే, జ్ఞానం పొందకముందు ఒక ధ్యానం చేస్తాము, అది ఉపాసన అని చెప్పుకున్నాం. జ్ఞానం పొందిన తర్వాత చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనము అన్నాము. ఈ చాప్టర్ అంతా 6వ అధ్యాయం అంతా కూడా నిధిధ్యాసనం గురించి అని చూస్తున్నాం. అయితే ముందు చేసే ఇష్టదేవత ధ్యానం చేస్తాం. దేనికి ఈ ధ్యానం ఏమొస్తుందంటే మనకి యోగ్యత అనమాట, జ్ఞాన యోగ్యత ప్రాప్తి అంటారు ఉపాసన చేసేది. మరి నిధిధ్యాసనం ఈ 2వ రకం. ఈ చాప్టర్ దేనికి మనకు పనికొస్తుందంటే, జ్ఞానం పొందిన తర్వాత అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ నిష్టలో నిలబడడానికి మనకి పనికొస్తుంది అన్నమాట. ఆ నిష్టలో నిలబడడానికి చేసేది ఈ నిధిధ్యాసనము. ఓకే, తర్వాత ఇందులో 5 అంశాలు ఉన్నాయని చూస్తున్నాం. మొదటిది బహిరంగ సాధనలు చూసాము, అంతరంగ సాధనలో చూసాము, ధ్యానం యొక్క స్వరూపము, ధ్యానం యొక్క ఫలము, అది కూడా చూసేసాం. అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఇక్కడ వచ్చేది మనకి ఈ యోగ భ్రష్టుడు అనేది లాస్ట్లో మనం ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎండింగ్లో ఏంటి ఒకసారి చూద్దాము. ఎక్కడ అర్జున వాచతో 37వ శ్లోకంతో అర్జునుడికి సంశయం వచ్చిందన్నమాట. ఇంత జ్ఞానం నేను పొందాను కదా, ఇంత సాధన స్టార్ట్ చేస్తున్నాను కదా, ఈ జ్ఞానం నీ ద్వారా నేను వింటున్నాను, బాగుంది. కానీ అనుకోకుండా ఈ సాధన కానీ ఇక్కడతో ఆగిపోతే, అదే అతను డౌట్ కదా, అయతి శ్రద్ధయోపేత, శ్రద్ధ ఉంది కానీ నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను. ఆ ప్రయత్నం కూడా ఏదో ఒక ఆటంకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆటంకాలు. ఆ ఆటంకాలనే మనం 3గా చూసుకున్నాం కదా. ఆధ్యాత్మిక ఆటంకాలు ఉంటాయి, అంటే మన నుంచి. ఆది దైవిక ఉంటాయి, అంటే ఈ భూకంపాలు, వర్షాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఆది భౌతిక, మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, వీళ్ళే మనకు ఒక్కోసారి ఆటంకాలు. అంటే ఏదో ఒక ఆటంకం మనకి జ్ఞానం పొందడానికి, అంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఏదో రకమైన ఆటంకాలు ఉంటాయి. ఇలా ఈ ఆటంకాల ద్వారా ఆగిపోతే అందుకు అతను ప్రయత్నం చేయలేకపోతాం. శ్రద్ధ ఉంది, చేయాలని చేయలేకపోతే అతని పరిస్థితి ఏమిటి అన్నట్టుగా అడిగాడు కదా. సో అలా అడిగినప్పుడు శ్రీ భగవాను వాచలో మనకి మొదలైంది. ఆన్సర్ చెప్తున్నాడు భగవంతుడు 40వ శ్లోకం నుంచి. ఏం చెప్తున్నాడు? పాథ స్టార్ట్ చేశాడు. ఇహ ఈ లోకం యందు కానీ లేకపోతే పరలోకం యందు కానీ అతడికి నాశనం అనేదే లేదు అని చెప్పాడు. అంటే ఫస్ట్ మనకి భరోసా ఇచ్చాడనమాట. ఎవరైతే ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ అంటూ పెట్టేశారో వాళ్ళకి ముందు నాశనం అంటూ లేదు. మరి ఏమవుతుందంటే, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చిత, అతడికి ఎప్పుడు దుర్గతి అనేదే లేదు. ఎందుకు లేదు అంటే, అతడు కళ్యాణకృత్ అని అన్నాడు అనమాట. ఎప్పుడు కూడాను మంచి శుభవాసనలే అతడికి ఉంటాయి. అవి ఎప్పుడు అన్ని కళ్యాణం, శుభమైన కర్మలు. ఆల్రెడీ శుభమైన కర్మలు అంటే నథింగ్ బట్ ఆధ్యాత్మికంగా అతడు మంచి కర్మలే స్టార్ట్ చేశాడు కాబట్టి అతనికి నాశనం అనేది లేదు, ఎప్పుడు దుర్గతి కూడా పాలవడు అని చెప్పి 41వ శ్లోకంలో ఏం చెప్పారు? నాశనం అవ్వడని ఒక శ్లోకంలో చెప్పి నెక్స్ట్ స్టేజ్లో చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తాడు, ఇతడి గతి ఏమిటి, అదే కదా అడిగాడు క్వశ్చన్. ఆ క్వశ్చన్ తర్వాత అతని గతి చెప్తున్నాడు. ప్రాప్య పొందుతాడు. ఏం పొందుతాడు? పుణ్యకృతాం లోకాన్, అంటే ఆ లోకాలను ఎవరైతే పుణ్యాలు చేసి ఉంటారో, అంటే ఆ లోకాలకు వెళ్ళాలనే కొంతమంది పుణ్యాలు చేస్తారు. ఆ లోకాలు అక్కడికి వెళ్ళి ఆ భోగాలన్నీ అనుభవించాలి అని చేస్తారు. సో అటువంటి లోకాలను ఈ యోగ భ్రష్టుడు అక్కడికి వెళ్ళి పొందుతున్నాడు. పొందిన తర్వాత ఏమవుతుంది? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ శాశ్వతీ సమాహ అన్నాడు అనమాట. ఉషిత్వ శాశ్వతీ అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు, కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అన్నమాట. ఎన్నో సంవత్సరాలు అక్కడ గడిపి ముందుగా తర్వాత ఏమవుతున్నాడు? యోగ భ్రష్ట అభిజాయతే అదే చెప్తుంది. మళ్ళీ పుడుతున్నాడంట. ఎలా పుడుతున్నాడు? శుచీనా శ్రీమతాం గేహే. ఈ శుచివంతులు అంటే ఎవరు? పవిత్రులు, సంస్కారవంతులు అని మనం చూసాం. ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక సాధన మక్కువ ఉందో అటువంటి ఫ్యామిలీస్లోనే పుడుతున్నాడు. ఇంకొకటి శ్రీమతాం, ఐశ్వర్యవంతులు. దానికి రీజన్స్ కూడా మనం చూసాం. అలాంటి వాళ్ళ ఇళ్ళల్లోనే ఎందుకు పుట్టాలి అంటే, ఐశ్వర్యం మనకు కావాల్సినంత లేకపోతే కూడా మన ఆధ్యాత్మిక సాధన వైపు మక్కువ చూపింది. నా బాధలో నేనుంటే ఇంకా ఆధ్యాత్మిక సాధన ఎక్కడ ఉంటుంది? అలానే సంస్కారం లేని వాళ్ళ ఇంటిలో పుట్టినా మనకి యూజ్ లేదు. అంటే యోగ భ్రష్టుడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన గుర్తింగ్ అన్నమాట. ఇటు ఐశ్వర్యవంతుల ఇళ్లలోనూ తర్వాత సంస్కారవంతుల ఇళ్లలోనూ పుడుతున్నాడు. ఇది ఫస్ట్ ఆప్షన్. 2వ ఆప్షన్ ఏం చెప్పాడు? నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. 42 అథవా స్టార్ట్ చేశాడు కదా, ఆర్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ పుడుతున్నాడు అంటే, యోగినామేవా కులే భవతి ధీమతాం అన్నాడు అనమాట. అంటే యోగినాం ధీమతాం యోగినాం అనమాట. కులే అంటే కుటుంబాలు, అటువంటి కుటుంబాలు. ధీమతాం అంటే జ్ఞానం, ఆల్రెడీ వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పేరెంట్స్కి జ్ఞానం ఉంది. అలాంటి యోగుల ఇంటిలో మళ్ళీ పుడుతున్నాడు. అలాంటి పుడితే సరిపోయింది. ఇది బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అదన్నాడు. ఇంకా బాగా అతడి సాధన ఇంకా బాగుంటే కనుక ఇటువంటి కుటుంబాల్లో పుడతాడు అని చెప్తున్నాడు.
ఏతద్ది దుర్లభతరం, ఈ కండిషన్ చెప్పాడే ఇక్కడ పుడుతున్నాడని, ఇది చాలా దుర్లభతరం, చాలా టఫ్ ఇలాంటి ఫ్యామిలీలో పుట్టడం. లోకే జన్మ యదీదృశం, ఈదృశం జన్మ అంటే ఇటువంటి జన్మ చాలా దుర్లభతరంగా పుడుతున్నాం. ముందుదైనా కొంచెం ఐశ్వర్యవంతులు సంస్కారవంతులు ఇళ్లలో పుట్టడం కొంచెమైనా ఈజీయే, కానీ ఇలాగ ఈ యోగుల ఇంట్లో, జ్ఞానులైనటువంటి యోగుల ఇంట్లో పుట్టడం మరీ మరీ దుర్లభతరం అని చెప్తున్నాడు అన్నమాట. అది చెప్పాడు. సో ఇప్పుడు మనం 43వ శ్లోకానికి వెళ్ళిపోదాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన చెప్తారనమాట. ఓ కురునందన, తత్ర అంటే నెక్స్ట్ జన్మలో అనమాట, కొత్త జన్మలో ఏం చేస్తారు. కొత్త జన్మ అంటే ఏం చెప్పుకున్నాం, 2 ఆప్షన్స్. ఒకటి శుచీనాం శ్రీమతాం గేహే వాళ్ళిళ్ళల్లో, రెండో ఆప్షను యోగినాం. ఎటువంటి యోగినాం? మళ్ళా ధీమతాం జ్ఞానులైనటువంటి ఆ యోగుల ఇంట్లో. ఈ 2 ఆప్షన్లు ఏ జన్మలో పుట్టినప్పటికీ కూడా ఏమవుతుందంట, తం బుద్ధి సంయోగం, ఈ యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సంయోగం, ఆ బుద్ధి మళ్ళీ అతడికి వస్తుంది అని చెప్తున్నాడు. లభతే అన్నాడు కదా, ఆ బుద్ధి మళ్ళా అతడు పొందుతున్నాడు. లభతే ఎలా? పౌర్వదేహికం, ముందు దేహంలో ఏదైతే ఉందో అతడి బుద్ధి, ఆ బుద్ధి మళ్ళా వస్తుంది అని చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? బుద్ధి రావడం ఏంటి అంటే చూడండి, ఈ బుద్ధి ఎప్పుడు కామనే. ఈ మనస్సు, ఈ బుద్ధి ఏదైతే ఉందో ఇది జన్మ జన్మకి ఎప్పుడు అలా వస్తూనే ఉంది. మరి ఏంటి తేడా అంటే ఈ డ్రెస్సే తేడా. ఇది నేను వేసుకున్న డ్రెస్ కాదు, శరీరం. ఈ శరీరమే డ్రెస్ అనమాట. ఈ డ్రెస్సే మారిపోతుంది మనకి జన్మ జన్మకి. ఇది పడిపోతుంది, స్థూల శరీరం పడిపోతుంది, బట్ ఎప్పుడు కంటిన్యూ అయింది ఏంటంటే ఈ మనస్సు. దాన్ని మనం సూక్ష్మ శరీరము అంటామన్నమాట. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు ఒకటే. ఈ మనస్సులో మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, మనకంటూ వాసనలు కొన్ని ఉంటాయి కదా. మీరు ఆధ్యాత్మిక సాధనలు ఏం చేస్తున్నారో, మీరు ఉపాసన ఏం చేస్తున్నారో, ఈ సాధనలన్నీ కూడా పట్టుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుంటాం అనమాట. ఇదే ఈ సూక్ష్మ శరీరం అలా అలా వెళ్తూ ఉంటుంది. సో చెప్తారనమాట అసలు మరణం అంటే ఏంటి. మరణం అంటే స్థూల శరీరం నుంచి ఈ సూక్ష్మ శరీరం వేరవ్వడమే మరణం అని చెప్తారు. మరి జన్మ అంటే ఏమిటి అంటే ఆల్రెడీ సూక్ష్మ శరీరం కదా, ఇప్పుడు బాడీ పడిపోయింది, ఏముంది, సూక్ష్మ శరీరం ఉంది. ఇది మళ్ళీ ఒక శరీరాన్ని, ఒక స్థూల శరీరాన్ని తీసుకోవడమే జన్మ అన్నమాట. ఇది ఒక జన్మకి ఒక మరణానికి తేడా. సో ఎప్పుడు కూడా ఒక మారేది ఏంటంటే ఒక డ్రెస్సే మారుతుంది తప్ప మనలో ఉండే ఈ బుద్ధి మాత్రం అలా ఇప్పుడు నాకు ఎలా ఉందో ఇది మళ్ళీ నెక్స్ట్ పట్టుకొని వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఏవేవైనా పిచ్చి ఉన్నాయని వదలలేకపోతుందంటే అవి కూడా ఉంటాయి నెక్స్ట్. అది అప్పటికి నేను విడిచిపెట్టలేదు అన్నమాట. ఈ విధంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం కొంతమంది ఫ్యామిలీల్లో చూస్తాం. అందుకే అంటారు తల్లి ఏంటంటే పిల్లలందరూ బుద్ధిమంతులే అవ్వాలని అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటుంది, కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేము అంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని వాసనలు ముందు పట్టుకొని వస్తారనమాట. చిన్నప్పుడు మన మాట విన్నట్టే ఉంటారు, మనం కాస్త ఏవో చెప్తే విన్నట్టు ఉంటారు, కానీ ఒక 12-13 సంవత్సరాలు వాళ్ళ కరెక్ట్ యుక్త వయసు అన్నమాట. ఆ వయసుకు వచ్చేసరికి వాళ్ళ వాసన నెమ్మదిగా బయటపడడం ప్రారంభిస్తాయి. అందుకే ఒక పిల్లవాడు ఒకలా ఉంటే ఇంకో పిల్లవాడు ఇంకోలా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ వాసనతో ఉన్నారు. మనం ఎంత చేసినా ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, చుట్టూ తిరిగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నీ అయ్యి వాళ్ళ జీవితాలు ఉంటాయి. కాబట్టి మన చేతిలో ఏమీ లేవు అంటే ఒకే కుటుంబంలో ఇన్ని రకరకాల పిల్లలు ఎందుకు ఉంటున్నారు? తల్లిదండ్రి ఒకేలా ఉన్నప్పుడు వీళ్ళు చెప్పేదే పిల్లలు వినాలి కదా, వినలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వయసు వచ్చేసరికి ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటపడుతుంది. కానీ యోగ భ్రష్టుడి విషయంలో చూడండి, అతడు ఆల్రెడీ యోగ భ్రష్టుడు అన్నాము అంటే అతడు ఆల్రెడీ ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేసాడు అని అర్థం. పూర్తిగా మోక్షం పొందేలేదు కానీ సాధన స్టార్ట్ చేశాడు. సో ఈ సాధన స్టార్ట్ చేసిన ఆయనకి ఇది ఎప్పటికీ ఆయన లోపల ఉన్నదే ఈ అగ్ని చిన్న మంట రూపంలో అది ఎప్పటికీ పోదు, తాత్కాలికంగా లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు బొగ్గులు రాజేస్తున్నాం అనుకోండి, మంట ఏమీ లేనట్టుగా పైకి కనిపించకపోవచ్చు, ఎక్కడో ఒక చిన్న నిప్పురా ఉన్నా దానికి చాలు. ఏదో ఒక టైంలో ఏదో గాలి వచ్చింది అనుకోండి, దానికి కాస్త ఊపందుకుంటే మీద ఫైర్ వస్తుంది. అలాగే ఈ యోగ భ్రష్టుడు కూడా అతని ఆధ్యాత్మిక సాధన తాత్కాలికంగా కనిపించడం లేదు తప్ప, ఈవెన్ పిల్లలకైనా కూడా పొద్దున మేము యంగ్ చిన్నప్పుడు కనిపించకపోయినా వాళ్ళకు ఆల్రెడీ యోగ భ్రష్టులు అయితే ఏదో ఒక వయసులో, కొంతమంది యోగ భ్రష్టులు లేకపోతే ఈ వయసులో రావడం లేదు, అంతేనా? ఒక్కసారి అంటే అది వయసుతో కూడా సంబంధం లేదు, వయసుతో ఏమీ నిమిత్తం లేదు. చిన్నవాళ్ళే ఎందుకు వస్తున్నారు, పెద్దవాళ్ళు అయినా కొంతమంది ఎందుకు రావట్లేదు, ఇవన్నిటికీ రీజన్స్ అదనమాట. అంటే వాళ్ళ వాసనలు వాళ్ళ ముందు నుంచి ఉన్నవి ఈ రకంగా అవి ఒక్కసారిగా ఏదో ఒక చిన్న వాళ్ళకి కావాలన్నమాట. అది ఎక్కడో దగ్గర వింటారు అంతే, అది ఇంకా పట్టుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే పట్టు. ఆ నెక్స్ట్ శ్లోకంలో మనం దాన్ని చూస్తాం. సో అయితే ఈ విధంగా ఈ యోగ భ్రష్టుడు ఈ వచ్చిన ఛాన్స్ని విడిచిపెట్టుకోవడం అనమాట. జ్ఞానం పొందారు,
అదే కదా నెక్స్ట్ సాధన. అలా చేసుకుంటూ అతను కర్మయోగం ఉపాసన యోగం చేసుకుంటూ ఈ జ్ఞానం తన గురించి తన జ్ఞానం వినాలి. ఎక్కడ వినాలి, ఎలా పొందాలి జ్ఞానం? గురువు ద్వారా పొందాలి మనం చూసాం. కానీ ఇన్ని 14 లోకాల్లో అతను జ్ఞానం పొందేది కేవలం 2 లోకాల్లోనే. ఒకటి భూలోకం మనకు తెలిసింది, ఇంకోటి బ్రహ్మలోకం. ఈ 2 లోకాల్లో వినొచ్చు, ఇక్కడే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఇంత ఈజీగా ఒక గురువు దొరికితే వినేస్తున్నాం. కానీ బ్రహ్మలోకంలో వినడం చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్లీ మనకి బ్రహ్మగారే జ్ఞానం చెప్తారట. అది మనం 8వ అధ్యాయంలో చూస్తాం అక్షర బ్రహ్మయోగంలో. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళడం చాలా కష్టం. ఆ లోక ప్రాప్తి అనేది చాలా చాలా టఫ్. మనుష్య ప్రాప్తి కాస్త ఈజీ, కష్టపడే వచ్చాము అనుకోండి, మనకి కష్టం ఇప్పుడు తెలియట్లేదు, ఈజీగా దొరికిందని అంటాం. ఒక పోయిమ్స్లో చూస్తే దుర్లభం అంటే ఏం దుర్లభం అబ్బాయి ఎంత ఈజీగా పుట్టేస్తున్నాం అనుకుంటాం. కానీ మన చుట్టూ చూస్తే ఎన్నో పుట్టలు చీమలు పురుగులు ఉండవు అంటే దాన్ని మట్టిస్తాం, వాటి అన్ని పేకలతో కోస్తారు ఈ పిల్లలు. చూడండి, ఈ జన్మ మనకి ఈజీగా వచ్చింది అనిపిస్తుంది, ఇది కూడా చాలా టఫ్గా వచ్చింది. ఇంకా బ్రహ్మలోకం అంటారా, దానికి ఎంత ఉపాసన చేస్తే అక్కడికి వెళ్తామో, ఆ శుక్లగతి అవన్నీ ఉంటాయి, అప్పుడు మనం ఆ చాప్టర్లో చూద్దాము. కాబట్టి మనం ఖచ్చితంగా మానవులుగా పుట్టేము అని అంటే ఈ జన్మను మనం వృధా చేసుకోకూడదు. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడే ఆ జ్ఞానాన్ని పొందాలి. మరి అందరూ పొందేస్తాం ఈ జ్ఞానం మళ్ళీ అంటే 2 కండిషన్స్ కావాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై. ఒకటి శ్రద్ధ ఉండాలి మనకి, అలాగే అవకాశం కూడా ఉండాలి. శ్రద్ధ ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉందా? మళ్ళీ అందరికీ అవకాశం ఉండదు. అంటే మనకి ఎంత శ్రద్ధ ఉన్నా మనకి చెప్పే గురువు లేరనుకోండి, ఎన్నో పరుగులు పెట్టాలి, ఎక్కడ దొరుకుతారు, ఎవరు, మళ్ళీ అందరినీ చూస్తాం, వీళ్ళు బాగా చెప్తారా, వాళ్ళు మనకి ఎక్కడ అర్థమవుతుంది ఎక్కడ అనేసి. ఇది అవకాశం ఉన్న వాళ్ళకి శ్రద్ధ ఉంటుందా? అది ఉండదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం గురూజీ వాళ్ళతో కలిసినప్పుడు అమ్మతో అన్నాను, అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు అమ్మ, మీ ఇంటి ఎదురుగా ఉన్నారు, అసలు హ్యాపీగా ఏది కావాలి మీతోనే ఉంటారేమో. అంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదమ్మా, మా దగ్గర కనీసం వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు వచ్చిందే లేదు. అంటే అలా కూడా ఉంటారు. అంటే అవకాశం, ఇప్పుడు గురువు గారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తారు, ఊర్ల నుండి వచ్చి జ్ఞానం పొంది మాకు జ్ఞానం బోధించండి అని అడుగుతూ ఉంటే ఎదురింటి వాళ్ళకు కూడా కనీసం తెలియదు, గురువు గారు ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళే అవకాశం కూడా వాళ్ళు దాన్ని సమంగా వినియోగించుకోరు. కాబట్టి శ్రద్ధ అవకాశాలు కూడా అందరికీ ఉంది. అవి మన యోగ భ్రష్టుడి విషయంలో ఏంటంటే 2 ఉంటాయి. అతను శ్రద్ధ ఉంటుంది, అవకాశం కూడా 2 ఉంటుంది అన్నమాట. అన్నిటినీ మంచిగా అతను ఉపయోగించుకుంటాడు ఇవన్నిటిని కొన్ని. సో బుద్ధి సంయోగం లభతే అన్నాం అంటే ఈ బుద్ధి అలా వస్తుంది ముందు నుంచి ఇప్పటి వరకు కూడా, నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చూస్తున్నాం. అయితే ఇది వయసుతో కూడా నిమిత్తం లేదు అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఏం చెప్తున్నారు, భూయః తతః, అక్కడి నుంచి యతతే అన్నారా లేదా? కింద 2వ పాదంలో చూడండి, యతతే భూయః తతః అన్నారు. అక్కడి నుంచి దాన్ని భూయః అంటే మళ్ళీ అనమాట, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ ఒక సాధన స్టార్ట్ చేసిన వాళ్ళకి అది ఈజీయా కాదా? ఆల్రెడీ అందులో ఐడియా ఉన్న వాళ్ళకి అది ఎక్కడికి పోదు అని కూడా చూస్తున్నాం, సూక్ష్మ శరీరంలో భాగం కాబట్టి అతను ఎలా అయిపోతుందంటే ఇప్పుడు స్విమ్ చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆపోజిట్గా ఆ వాటర్ ఒకలా వస్తే నేను ఆపోజిట్గా వెళ్తే నాకు కష్టం, కానీ దాంతో పాటు స్విమ్ చేస్తే ఎంత ఈజీ, వాటర్ డౌన్కి వెళ్తే నేను అటు చేయడం నాకు ఈజీ. అలానే ఈ సాధన కూడా యోగ భ్రష్టుడికి అంత ఈజీగా అయిపోతుంది. అయ్యి ఏం చేస్తున్నాడు, సంసిద్ధ, వీటికి ఈ జ్ఞానం పొందడానికి ఈ మార్గంలో అతను ఈజీగా సంసిద్ధులు అవుతున్నాడు అని చెప్తున్నాడు. 44వ శ్లోకం చూద్దాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. సో పూర్వాభ్యాసేన అంటే ముందు జన్మలో అభ్యాసం చేశారు కదా మంచిగా, తేనైవ దాని ద్వారానే ఏమవుతున్నాడట ఇతడు, హ్రియతే అన్నారు. హ్రియత అంటే అట్రాక్ట్ అయిపోతున్నాడు ఎంత ఈజీగా. ఎందుకు? ఆల్రెడీ తన మనసులో అదే ఉంది, ఆ వాసన ఉండిపోయి ఈజీగా అట్రాక్ట్ అవుతున్నాడు. హీ అవసహ అపి అన్నాడు. అవసహ అంటే హీఈస్ హెల్ప్లెస్ అనమాట, నిస్సహాయంగా. చూడండి, అతను నిస్సహాయంగా అంటే ఇక్కడ మనకి నెగటివ్గా కాదు, ఇట్స్ హెల్ప్ఫుల్ అనమాట అతడికి. ఎందుకు హెల్ప్ఫుల్? అతడు ఏమి చెయ్యక్కర్లేదు, నిస్సహాయంగా. అతను ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏదో చేస్తున్నారు అనుకోండి, ఏదో ఫంక్షన్స్ ఇవి చేస్తున్నారు, అక్కడ ఏదో ఆధ్యాత్మికంగా అవుతుంది అనుకోని ఈ పిల్లవాడు అట్టే వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాదు, వెళ్ళొద్దురా బాబు అంటే వినడు. అంటే అవసహ అన్న పదం అంత ఇంపార్టెంట్ ఈ శ్లోకంలో. అంటే ఈజ్ నిస్సహాయంగా క్రియతే, దానికి అతను అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఎందుచేత అంటే పూర్వాభ్యాసేన, ఆ ముందు జన్మల్లో అతను సాధన చేయబట్టి దానికి అట్రాక్ట్ అయిపోతున్నాడు. తర్వాత ఏమన్నాడు, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అంటే కింద లైన్లో మనం మాట్లాడుకున్నాం, యోగస్య ఈ యోగానికి అతడు జిజ్ఞాసుగా మారుతున్నాడు.
జిజ్ఞాస ముందు లేడంటే ముందు కూడా ఇష్టపడుతున్నాడు, కానీ ఇప్పుడు జిజ్ఞాస అనేది ఎలా ఉంటుందంటే ఇంకా అదే కావాలి, ఆ విషయాలే కావాలి. దేని గురించి? ఈ యోగ అన్నారు కదా, యోగస్య, ఆ యోగము యందు. ఏంటా యోగము? ఆధ్యాత్మిక విషయాల యందు అతడు చాలా చాలా జిజ్ఞాసుగా ఇంకా ఆపుకోలేడు అనమాట, తెలుసుకోవాలి ఇంకా ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇంకా అదే యాతన అనమాట. ఆ జిజ్ఞాసుగా మారుతాడు. మారి ఏమవుతున్నాడంట? శబ్ద బ్రహ్మ అతివర్తతే. శబ్ద బ్రహ్మ అతివర్తతే. చూడండి, శబ్ద బ్రహ్మ అనే పదము కర్మకాండని సూచిస్తుంది, జ్ఞానకాండని కాదు. మన జ్ఞానకాండకి రాకముందు కర్మకాండని పాటించాలి అని చూస్తున్నాం, తర్వాత కూడా పాటిస్తాము, కానీ ఫుల్గా ఎందుకు? ఆ ధర్మం ద్వారానే మనం ఆ యోగ్యత ప్రాప్తిని, మన చిత్తశుద్ధి మనం పొందుతున్నాం. ధర్మం ఆచరించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ధర్మానికి సూచనగా ఈ కర్మకాండని చెప్తుందన్నమాట. దాన్ని దాటేస్తున్నాడు, అతివర్తతే అన్నారు. శబ్ద బ్రహ్మ కర్మకాండను దాటేయడం అంటే ఏంటి అంటే ఇంకా కర్మలు దాటి జ్ఞానానికి వచ్చేస్తున్నాడు. జ్ఞానం పొందితే ఏమవుతాడు? ముక్తిని పొందుతున్నాడు. ఎక్కడ పొందుతున్నాడు? ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికో వెళ్ళడం కాదు. ముక్తి మోక్షం అనేది లోక ప్రాప్తి కాదు. ఇక్కడే ఆ జీవన్ముక్తి అనేది ఇక్కడే, రైట్ నా ఇక్కడే మనం తెలుసుకోవడం అనమాట. ఏమని తెలుసుకోవాలంటే నేను ఆత్మస్వరూపాన్ని, ఆ భగవంతుడు ఎవరో కాదు, నా నుంచే ఉన్నాడు, నేను భగవంతుడికి వేరుగా లేను అనే జ్ఞానం పొంది ఇక్కడే మనం మోక్షం అదే ఇక్కడే పొందడం, దాన్ని జీవన్ముక్తి అని అంటాం. ఆ శబ్ద బ్రహ్మ అతివర్తతే అన్న పదం అంత ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 45. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అన్నాడు. అంటే యోగి అన్నాడు కదా, యోగి సంశుద్ధ కిల్బిషః అంటే యోగి అంటే ఇక్కడ యోగ భ్రష్టుడు. ఇక్కడ ఏమవుతున్నాడు? సంశుద్ధ కిల్బిషః అంటే పాపాలు ఏమీ లేనివాడు అవుతున్నాడు. పాపాలు ఇంకేమీ లేవు అంటే అంతఃకరణ శుద్ధి పొందుతున్నాడు. ఎలా తెలుస్తుంది? మనకు తెలుస్తుందా నేనేమో పాపం చేసుకుందాని, మీరేమో పాపం చేయలేదు, ఇలా ఏమో మనకు డిఫరెన్స్ తెలుస్తుందా అంటే మనల్ని మనం పక్క వాళ్ళు మన బ్యారేజ్ ఎప్పుడు వేయకూడదు, అదో పాపం వల్ల అంటే అర్థమవుతుంది. అట్రాక్ట్ అవ్వటం అటు అంతే, భగవంతుడి వైపు మీరు ఈ సాధననే ఇప్పుడు మనం ఇలా అట్రాక్ట్ అవుతున్నారు అంటేనే సంశుద్ధ కిల్బిష అయినట్టే. కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తారు. సో సంశుద్ధ కిల్బిష పాపరహితం అయ్యం ఎలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక సాధన యందు మక్కువ చూపిస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. ఆ పిల్లోడు అందుకే కదా అటు వెళ్ళిపోతున్నాడు. సో ఆధ్యాత్మిక సాధన యందు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటేనే ఆ పాప అంతఃకరణ శుద్ధి అవుతుంది అని అర్థం అన్నమాట. అప్పుడే మనకు అటువైపు అది రాగుతుంది మనసు, ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి అనేది మనకు అవుతుంది అన్నమాట. అదే మనకి కొలబద్ద, అంతకుమించి ఇంకొకటి లేదు. అయితే నెక్స్ట్ పదం ఏం చెప్తున్నారు? అనేక జన్మ సంసిద్ధ. చూడండి, ఈ పదానికి అనేక అంటే చాలా చాలా జన్మల నుంచి కూడా పోగు వేసుకుంటున్నాడు. అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు కొంతమందికి ఆధ్యాత్మిక సాధన వైపు ఉంది, ఇంకొంతమందికి సంగీతం వైపు ఉండొచ్చు, ఇంకొంతమందికి క్రికెట్ వైపు ఉండొచ్చు. భగవంతుడు అందరికీ మోక్షం ఇవ్వకుండా ఎందుకు కొంతమంది సంగీతం వైపు పంపించేసి, ఇంకొంతమంది క్రికెట్ ఆడని పంపించేసి, ఇంకొంతమంది సినిమాలు చూడని చెప్పేసి, ఎందుకు ఇలా అట్రాక్ట్ రకరకాలుగా ఎందుకు? అందరం కూడా భగవంతుడి పిల్లలమే అని కదా ముందు నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నప్పుడు ఎందుకు ఇంత వేరియేషన్? పాపపుణ్యాలే అంటే మనం చేసినవే మనం కానీ మనమేమంటాం? భగవంతుడికి పక్షపాతం అంటాం. భగవంతుడికి ఎటువంటి పక్షపాతం లేదు. మనము చేసుకున్నవే, మనం ఏ పాపం చేస్తామో, మనమే పుణ్యం చేస్తున్నామో, పుణ్యమో ఎక్కువయ్యే కొద్దీ మనమే వీటి యందు మోహం అని అనద్దు, మనం దాని యందు చూపిస్తామన్నమాట. మన ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది అని మనకు చెప్తామన్నమాట. సో ఇలాగా మనం చేసిన పాపపుణ్యాలే జన్మ జన్మలుగా వస్తున్నాయి, దాని యందు మనం అట్రాక్ట్ అవుతున్నాం అని చెప్పి అనేక జన్మ సంసిద్ధ అని ఈ పదం ఏం చెప్తుంది అంటే ఎన్నో జన్మల నుండి. ఇప్పుడు నేను పెద్ద ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా, పెద్ద ఇల్లు బంగ్లా కట్టుకుందాం అనుకున్నా, కానీ నా దగ్గర నాకు వచ్చే జీతం 10,000 అనుకున్నా. బంగ్లా కట్టుకోవాలని ఒక ఐడియా అంటే మీరు నవ్వుతారేమో, కానీ నేను నవ్వను. నేనేం చేస్తాను? చాలా కేర్ఫుల్గా వచ్చిన ఖర్చులన్నీ తగ్గించుకొని రూపాయి అలా ఖర్చు తగ్గించుకొని అన్నీ దాచుకొని వన్ డే కట్టుకుంటాం. మీ అందరూ ఆశ్చర్యపోయేలా కట్టుకోవచ్చు కదా, సాధ్యమే. అలాగే ఈ సాధకుడు కూడా అలాగే అనేక జన్మల నుంచి తనకు తెలుసు జీవితం అంటే ఏమిటి, ఒక క్లారిటీ అనమాట. లక్ష్యం అంటే ఏ లక్ష్యం, దేని మీద టార్గెట్ పెట్టుకోవాలి, జీవితం ఏంటి, లక్ష్యం ఏంటి, ధర్మం ఏంటి, మోక్షం ఏంటి, ఈ క్లారిటీ ఉండి ప్రతి చేసే కర్మ కూడా, ప్రతి ఒక్క కర్మ కూడా ఈ జన్మ జన్మని పోగు చేసుకుంటాడు.
దాచుకుంటాడు అన్నమాట. ఎందుకు? ఇది సూక్ష్మ శరీరం ద్వారా వస్తుందని ఆల్రెడీ తనకు ఆ జ్ఞానం కూడా తెలుసు. పొందక తెలుసు కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా చక్కగా ఒక మన కర్మలు సంచిత కర్మలు హ్యాపీగా బ్యాగ్లో వేసుకొని ఈ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అందుకు ఆ విధంగా ఇతడు ఈ పుణ్యాల ద్వారా ఇటువైపు అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా యోగభ్రష్టుడై ఈ జ్ఞాన మార్గంలో అతడు వచ్చాడు. వచ్చి ఏం చేసే ప్రయత్నాద్యత మానస్తూ ఇప్పుడు ఈజీగా ప్రయత్నం అనేది అతడు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రయత్నం ఈజీ అయిపోయిందా లేదా? మొదటి నుంచి మళ్ళీ ఏమీ స్టార్ట్ చేయక్కర్లేదు కదా. మళ్ళీ మొదటి నుంచి చేస్తే మనకు అన్ని టఫ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది? పిల్ల ఇప్పుడు మనం ఏదో ట్రాన్స్ఫర్ అయ్యామనుకోండి, మన పిల్లలు ఆల్రెడీ 5th 6th చదువుతున్నారు, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతామా, వేరే ఊరు వెళ్ళి మళ్ళీ చదువుకుంటారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి వేరే సీట్ ఇస్తారు, 8th 7th అయితే 8th అలా నెక్స్ట్ ఇస్తారు. అలాగే ఇది కూడా ఉంటుంది. ఎంతవరకు చేస్తాం మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేజ్ అన్నట్టుగా మనకు చెప్తాము. సో పరాం గతిం యాతి. పరాం అంటే అత్యున్నతమైన అంటే మోక్షం అన్నమాట. ఇతడు ఆ మోక్షాన్ని ఆ గతిని యాతి అన్నారు. యాతిని పొందుతున్నాడు, ఈజీగా పొందుతున్నాడు. ఎందుకంత ఈజీగా యోగభ్రష్టుడే అంత ఈజీగా ఎందుకు పొందుతున్నాడు అని అంటే చెప్తారు. ఇప్పుడు రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ అంట నువ్వు పాలు తాగు అని చెప్పాడు. పాలు మాత్రమే తాగు కొన్ని రోజులంతా, వారం రోజులు పాలే తాగు అంటే ఈ రోగికి కూడా పాలే ఇష్టం ఉంటుంది, ఇంకేమి ఇష్టం ఉండదు. ఎంత ఈజీ అయిపోయింది. పాలు ఇష్టం లేని వాళ్ళకు అసలు నేను మిల్క్ ప్రోడక్ట్సే తాగనండి అనే వాళ్ళకి ఎంత టఫ్ అలా ఉంటుంది యోగభ్రష్టుడి జీవితం. యోగభ్రష్టుడికి శాస్త్రం ఏం చెప్తుందో అవే ఇష్టం, శాస్త్రం ఏమి నిషేధిస్తుందో నువ్వు ఇవి చెయ్యకూడదు అంటుందో ఇతనికి అవే ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఇతను ఏమైనా ప్రికాషన్స్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. యాజ్ యూజువల్గా జీవితం ఎలా ఉండాలని శాస్త్రం నిర్దేశించిందో ఈయన ఇష్టాలు అయిష్టాలు కూడా అలానే ఉన్నాయి చూడండి. కాబట్టి అందుకు పరాంగతి యాంతి. ఎలాగంటే ఈజీగా ఆ ప్రయత్నం చేయడం వల్ల అతను అన్నీ కూడా ఈజీ అయిపోతున్నాయి అనే విషయం ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడతో అర్జునుడు ఏ ప్రశ్న అడిగాడో ఏంటది? కామ్ గతి కృష్ణ గచ్చతి. అటువంటి వాడు ఎలా ఎక్కడికి వెళ్తాడో అని, ఆ గతికి ఎలా వెళ్తాడో ఈజీగా మనకు అర్థమైపోయింది. ఆ 2 ఇళ్లలో ఎక్కడో దగ్గరికి వెళ్తాడు అని చూసాము. ఆ 2 ఇళ్లలో అయిన తర్వాత అతడు ఎలా ప్రయత్నం చేస్తాడు, ఎలా పొందుతాడు అనే ఆన్సర్ ఇక్కడతో మనకు అయిపోయిందన్నమాట. సో లాస్ట్ మనకున్న ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 46, 47 ఉపసంహార శ్లోకాలు అంటారన్నమాట. ఉపసంహారం అంటే ఈ చాప్టర్ మోస్ట్లీ దేనికోసం అన్నాము? నిధిధ్యాసనము. అంటే జ్ఞానం పొందిన తర్వాత ఆ నిష్టలో నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే ఎన్నో జన్మల నుంచి నాకు వాసనలు, నేనే ఈ శరీరాన్ని, ఈ మనసునే నేను అనే దాంట్లో ఈ వాసనల ద్వారా అలవాటైపోయి అలా బిహేవ్ చేస్తున్నాను. అందుకు నేను నా ఆత్మస్వరూపంలో ఉండలేకపోతున్నాను. అందుకని నిధిధ్యాసనం చేస్తున్నాను. సో ఆ నిధిధ్యాసని భగవంతుడు ఇక్కడ స్తుతిస్తున్నాడు అనమాట. నిధిధ్యాసని స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. డైరెక్ట్గా స్తుతించకుండా అన్ని ఇలాగే చేస్తాడు కన్నయ్య. ఎవరు నిధిధ్యాసనాన్ని పాటిస్తున్నారో ఆయన పొగుడుతున్నాడు. అంటే ఆయన్ని పొగిడితే నిధిధ్యాసనం పొగిడినట్టే కదా. ఇదేది చేసినా ఒకటే. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చదువుతున్నారు, దాన్ని పొగిడితే మిమ్మల్ని పొగిడినట్టే, మిమ్మల్ని పొగిడితే దాన్ని పొగిడినట్టే అది అర్థం అన్నమాట. సో అందుకని అంటే ఇప్పుడు మీరు నన్ను అన్నారనుకోండి, అబ్బా ఆశ అంటే ఆశ ఇక్కడ ఏదో సినిమా స్టోరీ చెప్తే రారు కదా. ఎందుకు వస్తున్నారు? భగవద్గీత కోసం మాట్లాడుకుంటాం కాబట్టి వస్తున్నారు. అంటే ఆశ అంటే ఇంకేటో భగవద్గీత ఈజ్ ప్రయారిటైజ్డ్ అని. అలాగే ఇప్పుడు కూడా ఆ యోగి ఎవరైతే ఇవి పాటిస్తున్నాడో నిధిధ్యాసనం చేసి ఆయన్ని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడో చూద్దాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అంటే ఒకసారి మనం ఫస్ట్ విడదిద్దాం, పదాలు అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి కదా. తపస్విభ్యః అధికః యోగి, తర్వాత జ్ఞానిభ్యః అపి మతః అధికః, కింద లైన్ కర్మిభ్యః చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వేం చేయాలంటే నువ్వు యోగివిగా అన్నాడు. ఏం యోగివిగా అంటే నిధిధ్యాసనం చేసే యోగివి అవ్వు నువ్వు అంటున్నాడు అన్నమాట. సో ముందేం చెప్తున్నాడు అంటే ఈ నిధిధ్యాసనం ఎవరైతే చేస్తున్నారో ఇతడట అందరికన్నా ఎక్కువ. ఎవరికన్నా అంటే ఒక్కొక్కరిని తీసుకున్నాడు. 3 రకాలైన వాళ్ళని తీసుకున్నాడు. 3 రకాలు ఎవరు అని అంటే ఫస్ట్ తపస్విభ్య అన్నాడు కదా. తపస్విభ్య అధిక, కంపారిజన్ భ్య అని వచ్చిందంటే కంపారిజన్ అన్నమాట. ఈ తపస్సు చేసే వారి కంటే కూడా అధికుడు ఎవరు? ఈ యోగి. విచ్ యోగి? నిధిధ్యాసనం చేసే యోగి. ఇది ఇంపార్టెంట్. ఎవరు నిధిధ్యాసనం చేయడం అంటే
తన ఆత్మనిష్టలో ఉండడానికి ప్రయత్నించేవాడనమాట. ఆ నిధిధ్యాసనం చేసే యోగి ఎవరికన్నా ఎక్కువ, తపస్సు చేసే వారికంటే ఎక్కువ. తపస్సు అంటే ఉపాసన. ఇక్కడ ఉపాసన చేసే వారికంటే కూడా ఎక్కువ. ఉపాసన చేయడం అంటే కర్మకాండ, అంటే కర్మయోగం చేసిన తర్వాత ఉపాసన యోగం మనం చేస్తాము అని చూసాం. ఉపాసన అయ్యాక జ్ఞానయోగానికి వస్తాం. ఈ స్టేజెస్ అన్నీ మనం వీలున్నప్పుడు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటాం. సో ఇప్పటికీ ఈ నిధిధ్యాసనం చేసే ఎవరికంటే ఎక్కువ, ఉపాసన చేసేవారికంటే ఎక్కువ. నెక్స్ట్ స్టేజ్ ఇంకేమంటారు, జ్ఞానిభ్య అపి అధిక. ఈ జ్ఞాని ఎవరు, శ్రవణ మననాలు చేస్తున్నాడు కదా, అతడికంటే. ఎందుకు ఈ నిధిధ్యాసనం స్టేజ్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది? కర్మ, ఉపాసన, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అర్థమైంది కదా? కర్మ, ఉపాసన, ఇక్కడ వరకు మీకు తెలుసు. ఈ 3 శ్రవణ మన నిధిధ్యాసనలే మనం డైరెక్ట్లీ జ్ఞానయోగము అనేస్తున్నాం. సో ఇక్కడ మనం 5 స్టేజెస్గా చూస్తే కర్మ, ఉపాసన, శ్రవణ, మననం, నిధిధ్యాసనం ఇక్కడ ఉంది, చూసారా? సో ఈ నిధిధ్యాసనం చేయడానికి ఇవన్నీ స్టేజెస్ దాటుకుంటూ మనం రావాలి. కర్మయోగాన్ని పాటించాలి, ఉపాసన యోగము చేయాలి, శ్రవణం చేయాలి, అంటే మన అజ్ఞాన నివృత్తి కొరకు. తర్వాత మననం చేసుకోవాలి మనకు. ఆ తర్వాత ఆ నిష్టలో ఉండడానికి ఆ నిధిధ్యాసనం అనేది చేస్తాం. అందుకని ఈ యొక్క ఎవరైతే నిధిధ్యాసనం చేసే యోగి ఉన్నాడో ఉపాసన చేసేవారి కన్నా ఎక్కువ అన్నాడు. తపస్విభ్య, నెక్స్ట్ జ్ఞానిభ్య అన్నాడు. కింద నెక్స్ట్ లైన్లో కర్మిభ్య అన్నాడు. అంటే కర్మ చేసేవారికంట, కర్మయోగం పాటించే వారికంట కూడా అధికము. అందుకని నువ్వేం చేయాలి? నువ్వు తస్మాత్ యోగి భవ. భవ అంటే అవ్వు, నువ్వు కూడా ఈ యోగివు. ఏ యోగివవు? నిధిధ్యాసనం చేసే యోగివిగా. ఈ స్టేజెస్ ఇప్పుడు నీ జ్ఞానం బోధించాను, జ్ఞానం నువ్వు విన్నావు, దాన్ని నిధిధ్యాసనం చేయకపోతే మామూలే. మళ్ళీ నేనే శరీరాన్ని అనే దాంట్లో నువ్వు పడిపోయి మళ్ళీ మోహంలో పడిపోయి మళ్ళీ ఏడుపు మోహం వేసుకొని కూర్చుంటావు. అదే కదా ఇక్కడ అర్జున్ ప్రాబ్లం. అందుకని ఏంటి, నువ్వు యోగి అవ్వు, నువ్వు నిధిధ్యాసనం చేసుకో, ఆ నిష్టలో నువ్వు ఉండు అని చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 47. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. సమే సహ అన్నమాట. సహ మే అంటే నేను అనుకుంటున్నాను, సహ మతః అని నేను భావిస్తున్నాను. ఏమని? యుక్త తమః అన్నాడు కదా. యుక్త తమః అంటే అతడే పరమశ్రేష్ఠుడు. అతడే పరమశ్రేష్ఠుడు. ఎవరు? ఈ ముందు శ్లోకాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేస్తాను. నిధిధ్యాసనం చేసే యోగే అందరిలో కల్లా శ్రేష్ఠుడని నేను భావిస్తున్నాను. ఎందుకని అంటే అతడు ఏం చేస్తున్నాడంట చూడండి. సర్వేషాం యోగినాం, అందరి యోగులలో కల్లా ఈ యోగినే, నిధిధ్యాసనం చేసే యోగినే ఏమవుతున్నాడు? మద్గతేనాంతరాత్మన. అతడు మద్గతేన అంటే నాయందే ఎప్పుడు కూడా మనసుని లగ్నం చేసి, అంతరాత్మన ఇదంతా కంటిన్యూ ఒకే సెంటెన్స్. అంటే అతని మనస్సుని ఎప్పుడు నాయందే లగ్నం చేసి ఉన్నవాడే ఏం చేస్తాడు? శ్రద్ధతో అన్నాడా. శ్రద్ధావాన్ భజతే యహ, ఎవరైతే యహ శ్రద్ధావంతులై నన్నే, భజతే అంటే ఇక్కడ పూజించడం కాదు, ధ్యానం చేయడం అన్నమాట. ఎటువంటి ధ్యానం? నిధిధ్యాసనం. నాట్ ముందుది కాదు, ఉపాసన ధ్యానం కాదు, జ్ఞానం పొందిన తర్వాత చేసేది నిధిధ్యాసనం అని చూస్తున్నాం. సో అలా ఎవరైతే నా ధ్యానం చేసి ఎప్పుడు నా యందే మనసు పెట్టి ఎప్పుడూ ఉంటాడో అటువంటి వాడు పరమశ్రేష్ఠుడని నేను భావిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. అంటే ఇది శ్రీమద్ భగవద్గీత యందు, మనందరూ ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదం నందు ఆత్మ సంయోగ యోగము అనే 6వ అధ్యాయము సంపూర్ణము అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.